బిల్డింగ్లను చూసి అభివృద్ధి చెందుతున్నామని ఆనందపడాలో, పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలను చూసి బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఉంది హైదరాబాద్. వానాకాలంలో వరదలు, ఎండాకాలంలో నీటి ఎద్దడి. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలో ప్రధాన నగరాలన్నీ తాగునీటి ఎద్దడితో సతమతమవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఉరుముతున్న జలగండం తప్పించుకోలేక ఐటీ క్యాపిటల్ అయిన బెంగళూరు అయితే అల్లాడిపోతుంది. ఎంత ఆధునిక నగరంగా, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా ఎదిగినా జలవనరుల సంరక్షణలో వేసిన తప్పటడుగు ఫలితం అనుభవిస్తుంది. చాలా చోట్ల కొందామన్నా నీరు దొరకని పరిస్థితితో చాలా మంది పల్లెల బాట పడుతున్నారు. నేటి బెంగళూరు పరిస్థితే రానున్న రోజుల్లో హైదరాబాద్ ఎదుర్కోనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గొలుసుకట్టు చెరువుల భాగ్యరేఖలతో ఆధునిక నగరంగా, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది హైదరాబాద్. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న పట్టణీకరణకు తగ్గట్లుగా లేని ప్రణాళికలు, జలవనరుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం ఫలితంగా హైదరాబాద్ రాబోయే రోజుల్లో పెను విపత్తులను ఎదుర్కోనుంది. ఇప్పటికే ఎన్నో చెరువుల ఉనికి కాలరాసి, ఉన్న ఒక్క నదికి మరణ శాసనం రాసి వానాకాలంలో వరదల బారిన పడుతున్నాం. నీరింకే జాగా లేక, నీటిని ఒడిసి పట్టుకోలేక కరువు కోరల్లోకి చేరుకుంటున్నాం. ముప్పుని కొని తెచ్చుకుంటున్నాం. ఇకనైనా మేల్కోకపోతే ఇక ముందంతా నీటి కష్టాలమయమే. రాబోయే ఫ్యూచర్ నగరాలది నీటి ఎద్దడి, లేకపోతే వరద, లేకపోతే వాయు కాలుష్యం. మూడు కూడా ప్రాణాలు తీసే పరిస్థితులే. మానవ సమాజం పుట్టిందంటేనే నదుల దగ్గర, సహజమైన చెరువుల దగ్గర. నీటికి మనిషికి అంబిలికల్ కార్డ్ రిలేషన్షిప్. అది తల్లి పేగు బంధం. అది నగరాలకు వచ్చేటప్పటికి ఏమైపోయిందని అంటే, మన టెక్నాలజీ ఆరోగెన్సో, డబ్బు ఆరోగెన్సో కానీ వస్తే నీళ్ళు మంజీరా నుంచి వస్తే, మంజీరా కాకుండా కృష్ణ వస్తుంది, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 గోదావరి నుంచి వస్తుంది. సిటీలో జంట జలాశయాలని ఉన్నాయి మనకి. అక్కడి నుంచి మనకి డ్రింకింగ్ వాటర్ వచ్చేది. తర్వాత మనం పక్కనున్న మంజీరా వాటర్ అని మంజీరాని తెచ్చుకున్నాం. తర్వాత కృష్ణ అన్నారు, తర్వాత గోదావరి అన్నారు. ఇవన్నీ అయిపోతే ఇంకా గంగ దగ్గరికి వెళ్తాము మనం. చెరువులకు నిలయమైన మహానగరంలో నేడు ఏ చెరువు చూసినా ఆక్రమణలతో, పూడికతీతలు లేక కొన ఊపిరితో ఉన్నాయా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. నేడు కరువు కూడా తోడవడంతో ఎక్కడ చూసినా కూడా నెర్రలిచ్చిన నేలనే కనిపిస్తుంది. ఈ చెరువులకు చుట్టుపక్కన ఉన్న కాలనీల్లో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. చెరువులు సమాజానికి జీవనాడులు అని చెప్పొచ్చు. ఒక్క చెరువు ఉంటే దాని చుట్టుపక్కల 3 నుండి 4 చదరపు కిలోమీటర్ల మేర భూగర్భ జలాన్ని రీఛార్జ్ చేస్తుంది. కానీ అధికార యంత్రాంగాల నిర్లక్ష్యం ఫలితంగా నగరంలోని ఎన్నో చెరువులు ఆక్రమణలతో, అక్రమ నిర్మాణాలతో, పూడికలతో, చెత్త చెదారాలతో డంపింగ్ యార్డులుగా మారిపోయాయి. చాలా చెరువులకు నీరు వచ్చేదారి, వెళ్లేదారులన్నీ కనుమరుగై చెరువులు కాస్త చిన్న చిన్న కుంటలుగా మారిపోతున్నాయి. మరికొన్ని చోట్ల ఎక్కడికక్కడ నెర్రలు తీసి రాబోయే రోజులు ఎంత గడ్డు కాలమో చెప్పకనే చెప్తున్నాయి. నెర్రలిచ్చిన చెరువు చెప్తున్న పాఠం ఏంటి? చెరువుతోనే నగరాలకు బతుకు, లేకుంటే కరువేనని. చెరువులో నీరుంటేనే భూగర్భం బాగుంటుందని. చెరువులని సంరక్షిస్తే జల సంరక్షణలో పెద్ద ముందడుగు పడ్డట్టే. కానీ చెరువులను పునరుద్ధరించాలని, ఆక్రమణల నుండి కాపాడాలని, చెరువుల పరిస్థితిపై ఎన్నో కేసులు కోర్టుల్లో ఉన్నా అవి ఏళ్ల తరబడి సాగుతూ పోతున్నాయి తప్ప చెరువుకు మాత్రం న్యాయం జరగలేదు. చెరువులకు జరిగిన అన్యాయం ఫలితం నేడు జలగండం రూపంలో ప్రస్తుతం నగరవాసులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి రోజున డబ్బులిచ్చినా నీళ్లు దొరకని పరిస్థితి వస్తుంది. ఒడ్డున పడ్డ చేపల్లా నీళ్ల కోసం అల్లాడిపోవాల్సి వస్తుంది. మాకు పట్టని అంశం అని పక్కన పెట్టిన నీరే కన్నీళ్లను మిగులుస్తుంది. అప్పుడు మేల్కొని కూడా ప్రయోజనం ఉండదు. చెరువుకి, భూగర్భ జలానికి అర్థం తెలియని నగర ప్రణాళిక అధికారులకి మనం ఏం చెప్తాం? మూర్ఖత కాదా? ఏది చదువుకొని రైతు చెప్తాడు, సార్ ఆ చెరువు బాగు చేయండి సార్, ఇక్కడ ఉన్న బావిలన్నీ నిండుతాయి అంటాడు. మరి నగరంలో ఏమొచ్చింది?
ఈజ్ ఇట్ నాట్ అన్ అరోగెన్స్? చెరువులు ఈరోజు 22 చెరువుల్ని ఎండబెట్టుకోవడంతో బెంగళూరులో ఈరోజు భూగర్భ జలాలు పోయినాయి. ఈ దేశంలో 45% భూగర్భ జలాల మీద ఆధారపడ్డారు. భూగర్భ జలాల మీద ఆధారపడ్డారు. చాలామంది ఏమంటారంటే ఇంజనీర్లును మేధావులు బిల్డర్స్ డబ్బులు వస్తున్నాయి కనుక సార్ ఈ చెరువు ఎందుకు? సహజ వనరులు నగరంలో ఎందుకు ఉండాలి అని అంటే, నెంబర్ 1 చెరువు ఎందుకు నగర ప్రణాళికలో కలుపుకోవాలి అని అంటే వరదను అరికట్టేది చెరువే. ఈరోజు చెరువు నీళ్లు నింపుకునే స్థాయి తగ్గిపోయి అవి మాయమైపోవడంతో మనకి కొద్దిపాటి వర్షానికి కూడా వరదలు వస్తున్నాయి. నెంబర్ 2, ఒక్కొక్క చెరువు దాని కింద ఉన్న మట్టి రాతిశిలల నైజాన్ని బట్టి కనీసం ఒక 3 నుంచి 4 చదరపు కిలోమీటర్లు భూగర్భ జలాల్ని రీఛార్జ్ చేస్తుంది. ఈ స్టడీ ఏ యూనివర్సిటీ వాడన్నా చేసినాడా? పడిన వర్షపు నీటిని ఈ చెరువుల్లోనూ ఎక్కడైతే ఈ వాటర్ బెడ్స్ అంటారు, ఇవి వాటర్ నిలవ ఉండే ప్లేస్లో మంచిగా స్టోర్ చేసి భూమిలోకి దిగేలా చేస్తే ఈ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బెంగళూరులో కూడా ఏమైందంటే మ్యాక్సిమం చెరువులన్నిటినీ కూడా ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద వెంచర్స్ వచ్చేసాయి. హైదరాబాద్లో కూడా చాలా చెరువులు ఆక్యుపై అయిపోయినాయి. సో ఈ పరిస్థితి ఇంకా బాగా పెరిగితే కనుక కంపల్సరీగా హైదరాబాద్ కూడా ఈరోజు బెంగళూరు ఉన్న పరిస్థితి రాబోతుంది. ఇది మల్కాజిగిరిలోని ముక్కిడి చెరువు. 19 ఎకరాలుండే చెరువు చిక్కిశల్యమై 7 ఎకరాలకు చేరింది. 2019లో సుందరీకరణ పేరుతో చెరువు ఖాళీ అయ్యింది. కాలనీ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. చెరువు నిండా నీటితో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేని వారు ఒక్కసారిగా చెరువు ఖాళీ కాగానే చుట్టుపక్కల కాలనీల్లో క్రమంగా భూగర్భ జలం తగ్గిపోయింది. దీంతో ఉన్న బోర్లని మరింత లోతుగా తవ్వించుకున్నా అంతంత మాత్రమే నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొంది. మళ్లీ చెరువు ఎప్పుడు నిండుతుందో, తమ నీటి ఇక్కట్లు ఎప్పటికి తీరుతాయో తెలియని పరిస్థితి ఈ చుట్టుపక్కల కాలనీలది. మా చెరువు రామకృష్ణాపురం అని పిలువబడే ఈ చెరువు, దీనికి ఇంకో పేరుంది, ముక్కిడి చెరువు. అంటే గవర్నమెంట్ రికార్డ్స్, పాత గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం ఇది ముక్కిడి చెరువు. ఈ ముక్కిడి చెరువు అన్నది ఈ యొక్క మల్కాజిగిరిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చెరువు. ఎందుకంటే రెయిన్ వాటర్ ఏదైతే ఆర్మీ ఏరియాలో క్యాచ్మెంట్లో పడిన రెయిన్ వాటర్ ఏదైతే ఉందో మొత్తం, ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా కూడా రెయిన్ వాటరే, మ్యాక్సిమం రెయిన్ వాటర్ అంతా కూడా డిఫెన్స్ ఏరియాలో పడుతుంది. ఆ డిఫెన్స్ ఏరియాలో పడిన రెయిన్ వాటర్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా ద్వారా ఈ రామకృష్ణాపురం చెరువుకి చేరి ఇక్కడి నుంచి సఫ్లుగూడ చెరువు, దాన్నేమో నడిమి చెరువు అంటారు. అలాగే బండ్ల చెరువు అని ఉంది, కొంచెం ముందుకెళ్తే ఈస్ట్ ఆనందబాగ్ దగ్గర, అక్కడికి చేరుతాయి. ఈ 3 చెరువులు కూడా గొలుసు కట్టు చెరువులు అంటారు. రామకృష్ణాపురం చెరువులో నీళ్లు ఉన్నప్పుడు పూర్వం మ్యాక్సిమం ఇక్కడ మా దేవీనగర్ కానీ లేకపోతే సైనిక్ నగర్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు అన్నిట్లో కూడా 10 అడుగుల్లో నీళ్లు ఉండేవి. రామకృష్ణాపురం చెరువు నీళ్ళు ఎప్పుడైతే ఖాళీ అయిపోయినాయో అప్పుడు ఈ చుట్టుపక్కల కాలనీ, తర్వాత మా కాలనీలో కూడా ఇంచుమించు గ్రౌండ్ వాటర్ లెవెల్ 300-400 ఫీట్కి పడిపోయింది. సో అంతకుముందు మేము 40 ఫీట్ బోర్వెల్స్ వేసుకుని ఉండేవాళ్ళం. మళ్ళీ ఆ బోర్వెల్ ప్లేస్లోనే 300, 400, 500 ఫీట్లు తవ్వించుకుని ప్రస్తుతం ఒక్కొక్కరికి 1,50,000-2 లక్షలు ఖర్చు చేసి మళ్ళీ రీబోర్ చేయించుకున్నాం. దీని మూలాన ప్రతి సామాన్యుడికి, ప్రతి వాళ్ళకి కూడా చాలా కష్టమైంది. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తూ పోతుంది. అందుకు అనుగుణంగా నీటి వినియోగం కూడా అంతే స్థాయిలో పెరిగిపోతుంది. దీంతో ఎడాపెడా ఇష్టారాజ్యంగా బోర్లను వేస్తూ పోతున్నారు. తాగునీటి కోసం బోర్లు వేయడంలో అబ్జెక్షన్ లేదు అనే కారణం, పర్మిషన్ల వ్యవస్థ కూడా లంచాలమయమైపోవడంతో ఇష్టం వచ్చినట్లుగా నచ్చినంత లోతుకు బోర్లు వేసే తంతు సాగుతుంది. ఈ క్రమంలో అధికారికంగా నగరంలో ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి అన్న లెక్క అధికారుల వద్ద కూడా లేదు. అలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బోర్లు వేసుకుని అందిన కాడికి నీటిని తోడుకోనైతే తోడుకుంటున్నారు, కానీ అందుకు అనుగుణంగా సంరక్షణ చేస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. అది మా బాధ్యత కాదు అనే సమాధానమే చాలా మందిది. నీళ్ళైతే కావాలి, సంరక్షణ మాత్రం మాకు పట్టదు అనే ధోరణి నానాటికి పెరిగిపోతుంది. వేసవిలో బోర్లు గనక ఎండిపోతే ఏముంది, ట్యాంకర్ బుక్ చేస్తే వస్తుంది కదా అనే ఆలోచనలో ఉన్నారు. ప్రతి ఏటా
ఏటా వానాకాలంలో నగరంలో ఎటు చూసినా వరదలే కనిపిస్తాయి. కారణం, నీరింకే పరిస్థితి లేక పడ్డ నీరు మురుగుపాలైపోతుంది. పడిన వర్షంలో కనీసం 10% అన్నా నీరు భూమిలోకి ఇంకిపోతే భూగర్భ జలం రీఛార్జ్ అవుతుంది. లేకుంటే బోర్లు సహితం ఎండిపోతాయి. అందుకే ఏటా వేసవి రాగానే నగరంలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఎన్నో కాలనీలు ట్యాంకర్లపై ఆధారపడుతుంటారు. ఒక్క మెట్రో వాటర్ వర్క్స్ నుండే వేసవిలో నిత్యం 7,000 ట్యాంకర్లకు పైగా నీరు సరఫరా చేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల నుండి అంతకు మించి 2 రెట్లు సరఫరా అవుతున్నాయి. ఆ ట్యాంకర్లలో వచ్చే నీరు ఎక్కడి నుండి వస్తుంది, ఎలాంటి నీరు వస్తుంది అనే పట్టింపేమీ ఉండదు. వేలకు వేలు చెల్లించి ట్యాంకర్ నీటిని కొంటుంటారు. కానీ వాన నీటిని పొదుపు చేసుకొని వాడుకుందాం అనే పట్టింపే కనిపించదు. రోజు అన్ని అవసరాలకు నీటిని వినియోగిస్తాం. కానీ ఆ నీటిని సంరక్షించే విషయంలో ఎవరో కొందరు తప్పితే శ్రద్ధ పెట్టరు. ఏముందులే ట్యాంకర్లు కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ ఈ రోజు కొంటాం, రేపు కొంటాం, ఎన్ని రోజులని కొన్న నీరు వాడుకుంటూ పోతాం. కావాల్సింది ట్యాంకర్లు కొనడం కాదు, నీటిని ఎలా సంరక్షించాలి అన్నది. పైనుండి వాన రూపంలో పడే స్వచ్ఛమైన జలధారలు మన కళ్ళ ముందే మురుగునీటి వరదలుగా మారకుండా కొంతైనా దాచుకుంటే మనకు ఇబ్బంది ఉండదు కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తే అసలు నీటి కొరత అన్న మాటే బహుశా ఉండదేమో. ఇది ఆచరణ సాధ్యమేనా అంటే సాధ్యమే అని నిరూపిస్తున్నారు కొందరు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మున్సిపల్ వాటర్ వచ్చినా కూడా సపోర్టింగ్గా బోర్ నీళ్ళను కూడా వాడుకుంటారు. అయితే ఒక కుటుంబం ఉన్నారు, వారు గత కొన్ని సంవత్సరాలుగా అసలు బోరు నీటిని వాడలేదు, అన్ని అవసరాలకు కూడా వాన నీటిని వాడుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వాన నీటిని పొదుపు చేసుకుంటారు, ఒక్క చుక్క కూడా వృధా చేయకుండా వినియోగించుకుంటారు. అసలు ఆ కుటుంబం ఏంటి, వారు వాన నీటిని ఎలా సంరక్షించుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరి పేరు మోహన్ శర్మ. పుట్టి పెరిగిందంతా కరువుఛాయలకు దగ్గరగా ఉండే రాజస్థాన్లో. ఉద్యోగరీత్యా 1976లో హైదరాబాద్కి వచ్చారు. ఇక్రిసాట్లో శాస్త్రవేత్తగా పనిచేసే శర్మ గారు 1995లో ఇంటిని నిర్మించుకునే సమయంలో నీటికి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా వాన నీటిని సంరక్షించుకునే విధంగా ఇల్లు కట్టుకో అని తన తల్లి చెప్పిన మాటను గుర్తు తెచ్చుకున్నారు. దానికి అనుగుణంగా ప్లాన్ రూపొందించుకొని ఇల్లు కట్టుకున్నారు. Idea to build this system came by my mother. Whenever my parents were coming and we were suffering water shortage, incidentally in Jodhpur, Rajasthan, western Rajasthan, which is a desert part, we don't have so much water shortage. But here rainfall is 2.5 times more than my birthplace. But Hyderabad being bigger city, there is water shortage. That's the issue. So my mother gave the idea, when you built up your house, you built up a rainwater conservation system as we used to have in olden days in Rajasthan. My mother was elated. She thought it was only in Rajasthan. No, it was not in Rajasthan. It was everywhere in the world, including Australia, Africa, Asia, including Andhra Pradesh, Rajasthan, Gujarat, many states. Everywhere it was there. So Telangana is not a dry state. Telangana is a very blessed state. But then comes the issue, our city area. Here in a small place, population is high. So in this city, if you divide how much area of the city, how much is rainfall, how much each person is getting, we get between 55 to 60,000 liter water only per person per year, not more than that. ఈ ఇంట్లోనే ఒక జలాశయం ఉందని చెప్పొచ్చు. ప్రతి ఏటా వానాకాలంలో ఈ మిద్దె మీద పడ్డ నీళ్ళన్నీ కూడా పైప్ లైన్ల ద్వారా ఈ అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ ట్యాంక్ వెళ్తాయి. దాదాపు 1,25,000 లీటర్ల నీరంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. కాబట్టి వీరికి అసలు నీటి కొరత అనేదే ఉండదు. అన్ని అవసరాలకు కూడా, తాగడానికి, బట్టలు ఉతకడానికి, మొక్కలకు పోయడానికి అన్నిటికి కూడా వీరు ఈ నీటిని ఉపయోగిస్తుంటారు. 1995లో ఇంటి నిర్మాణ సమయంలో వేసిన బోర్కు సంబంధించి పైప్ లైన్లని 2008లో పూర్తిగా తొలగించి వేశారు శర్మ గారు. మున్సిపల్ వాటర్ కనెక్షన్ తీసుకున్నారు. ఇక ఆనాటి నుండి నేటి వరకు బోరు నీరన్నదే వాడడం లేదు. పూర్తిగా వాన నీటిని అన్ని అవసరాలకు వినియోగిస్తున్నారు. అవి సరిపోకుంటే మున్సిపల్ వాటర్ వాడతారు. అంతేకాదు వీరి పక్క బిల్డింగ్ పై పడ్డ వాన నీటిని కూడా వీరే ఉపయోగించుకుంటున్నారు. 1 millimeter rain
falling on your 1 square meter roof gives you 1 liter water. This is universal equation. Here or there, anywhere, on the roof or on the road's open surface, in the farm or on the road, anywhere, 1, 1, 1. 1 millimeter rain on 1 square meter area gives you 1 liter water. So, by that criteria, my roof, as I said, 150 square meter. Normal rainfall of Hyderabad is 850 millimeter. This also is lot of water. If someone says, no, we are not getting a lot of rains here, no. Hyderabad is a very blessed city. We are 800 millimeter is lot of water. I will say almost 100 years back, Hyderabad's average rainfall was considered to be 660 millimeter. So, there is a, as we talk of climate change, there is a increasing trend of rainfall in this region. At least whole of southern states, we are getting more rainfall. After building our house, our neighbor built the house. Initially, they did not know. At a later stage, when they knew it, then they cannot make it. So, they offered, do you want to use my roof water? I said, yes. So, their pipe is also coming. So, I am getting 2,50,000 liter water every year from 2 roofs. And where do we store? Behind me, a living room, kitchen and store room. Below these 3 is a underground tank of 1,25,000 liter capacity. So, that water we are storing. Used water then from bathrooms or kitchens goes in 2 soak pits. On one soak pit we have put a big ashok tree. On another soak pit we have put a coconut tree. Now, these trees have grown up. Because of these trees also, because this is a south facing house which sunlight, more sunlight, so it keeps cool because of that, these 2 trees also. So, rainwater we use for drinking, cooking, bath and washing clothes, these 4 for whole year, plus watering plants from February till June, 6 months we use rainwater. Borewell water 0 now. Borewell pump is there, borewell is there, but there are no pipes. I have removed everything. If whenever this underground tank is full, there is a overflow pipe. So, water comes out and it goes in the soak pit. It won't flow on the street here and there. Then it goes in the soil profile. So, that's how the system works. వీరి ఇంటికి నీరు వచ్చుడే కానీ బయటికి పోవుడు ఉండదు. పైనుండి వర్షం ద్వారా వచ్చే నీరు పైప్ ద్వారా కిందికి వచ్చి కంకరపై నుండి కింద సంపులోకి వెళ్తాయి. సంపు పూర్తిగా ఎండ చొరబడకుండా ఉంటుంది కాబట్టి పాకురు లాంటి సమస్యలు ఉండవు. బల్లులు ఇతర కీటకాలు వెళ్లకుండా గేట్ కూడా ఏర్పాటు చేశారు. సంప్ ఓవర్ఫ్లో అయితే బయటికి రావడానికి జాలీతో కూడిన పైప్ ఏర్పాటు చేశారు. ఆ నీరు, ఇంట్లో వాడిన నీరు ఇంటి ఆవరణలో ఉన్న 2 ఇంకుడు గుంతల్లోకి చేరుతాయి. అలా వీరి ఇంటి నుండి నీటి చుక్క అనేది బయటికి పోనే పోదు. ఈ వాన నీటినే ఆర్వో ద్వారా కాకుండా చార్కోల్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసుకొని తాగుతారు, వంటకు ఉపయోగిస్తారు. వీరి ఇల్లు కూడా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా నిర్మించుకున్నారు. When people are building houses, they can construct a rainwater conservation system like us. And what I have done, I tell you. This is a 300 square yard plot. The roof area is 150 square yard. This is a 2-bedroom house, eco-friendly house in the sense that this is not built on columns, load bearing, good quality mud bricks. Outside we have not plastered. So, less use of cement, which means less heat absorption. Why evenings are hot? Because in the evenings all that heat which is absorbed by your building, walls are dissipating it back in the atmosphere. Otherwise, evening should be more comfortable. It is hot because buildings, roads. So, we have not used cement outside, just good quality paint. చాలా
మంది బోర్లు ఎంత లోతు వేస్తే అంత గొప్ప అన్నట్లుగా పరుగు పందెంలా బోర్లు వేస్తూ పోతున్నారని, దానికి బదులు వచ్చే వాన నీటిని ఎలా పొదుపు చేసుకోవాలి అనే దిశగా ఆలోచనలు చేయనందువల్లే నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం అవుతుందంటున్నారు శర్మ గారు. The opposite apartment has 1500. In Nirmal Nagar, in Neridmet area, borewell depth is 1800 to 2000 feet deep. So where we are going? If we think that by going deep, I'll get a lot of water, no. Then I'll get salty water. I need more powerful pump, and quality of water will not be good. But people are going crazy. We think that if your borewell is 1200 feet, I will dig 1500 feet, I'll get more water, which is wrong. But that race is going on. Government puts certain restrictions. Yes, they are good, but these restrictions, what happens ultimately? They breed corruption. While applying and taking that permission to occupy the house, inspector will come and see where is your soak pit. Anyway, when the inspector comes, you have to pay 500 and 1000 rupees for that, which is considered normal in our system. So anyway, when I am paying 1000 rupees, why do I make this soak pit for spending 5000 rupees? I don't do it. People have that mentality. That's why, otherwise it's compulsory that every household should have a soak pit. But you will find 90% houses don't have. Education, madam, has nothing to do with this. It's plain selfish interest and greed. When people live in an apartment, when they are suffering, okay, a tanker is coming, tanker is putting water in the underground tank. Everyone wants to fill up their loft tanks within the kitchen and bathroom. What is the idea? I grab more water than you. That's the idea. They all are educated. Some people don't even pay water charges regularly, but this happens. It's the question of awareness. Only by calling, making a phone call, and when tanker person comes, pay him 100 rupees and 150 rupees and 200 rupees extra, bribe him, he will bring water very out of queue to your home. If you can manage like that, then why do all these things that I have done? So many people want a shortcut. It's not sustainable, number one. They don't know what is the quality of that water, but they know at least, oh, at least this is water. So by shortage of water, nobody is dying. It's just a matter that your quality of life has a difference. We have high quality water. Someone getting tankers water does not know what is the quality of that water. Other than that, nothing. That's the issue. వాన నీటిని ఒడిసి పట్టుకుంటేనే జలకళ ఉట్టిపడుతుంది, అది ఇంట్లోనైనా సమాజంలోనైనా అని నిరూపిస్తున్న శర్మ గారి ఆలోచన. వీరి దారిలోనే కొందరు కాలనీవాసులు తమ వంతుగా ఇంకుడు గుంతలతో నీటిని ఒడిసి పట్టుకుంటూ కరువు ఛాయలకు దూరంగా ఉన్నారు. చాలా మంది ఇల్లు అందంగా కట్టుకోవాలనుకుంటారు, ఇంటీరియర్ కి లక్షల్లో ఖర్చు పెట్టడానికి వెనకాడరు. కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఓ 10,000 పెట్టి ఇంకుడు గుంత కట్టుకోవడం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఫలితం ప్రతి వేసవిలో ట్యాంకర్లకు వేలకు వేలు పెట్టాల్సిన పరిస్థితి. ఈ ఇంకుడు గుంతల నిర్మాణం విషయంలో మాత్రం మల్కాజ్గిరి రాధాకృష్ణ నగర్ వాసులను మాత్రం అభినందించాల్సిందే. వారి కాలనీలో 180% మంది వాన నీటిని ఒడిసి పట్టుకుంటున్నారు. కాలనీలోని ఇల్లు, స్కూలు ప్రతి చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారు. తమ మిద్దెలపై పడ్డ ప్రతి నీటి చుక్కని సద్వినియోగపరుచుకుంటున్నారు. అందుకే ఈ కాలనీల్లో ఎంత మండు వేసవి వచ్చినా వీరికి ట్యాంకర్ అవసరం రాలేదు. అంతేకాదు, ఈ కాలనీలో చాలా మంది ఇళ్లలో టైల్స్ సహితం మధ్యలో గ్యాప్స్ ఉండేలా నీరు ఇంకే విధంగా ఉన్నవి వేయించుకున్నారు. మరికొందరు ఇంకుడు గుంతతో పాటు వాన వచ్చినప్పుడు మేడపై నుండి వచ్చే నీటిని ఫిల్టర్ చేసుకుని సంపులలో నిల్వ చేసుకుని వినియోగిస్తున్నారు. ఇలా రకరకాల విధానాలను అవలంబించి నీటి ఇక్కట్లకు దూరంగా ఉన్నారు. Or the terrace, the total water, we ensure that it is coming to this corner as per the water, and then through one tube it is coming directly to the
rainwater harvesting pit where it is stationed there. And apart from whatever other water, whichever area it is coming, the level is such a way stationed that again it is coming to the rainwater harvesting pit. Moreover, wherever it is open to the ground, where like this area, if you see, I did not put the tiles also compulsory. I have left this in between sand or mud so that water goes inside wherever open. And also, whenever that sump also, sometimes when we unknowingly it is overfilled and all, we ensure that we made a gap through the sump hole through one small junction and again getting into the water pit basically. So that at least, and this is also done in our existing bore. Around the bore you have done to ensure the water pit is done. So that even the bore is also recharged. That is where some of the tactics we have used and which I think everyone is almost using in this colony the same way. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ట్యాంకర్ కొనలేదండి. Right from at least for the past 10 years when there was acute shortage, we never took any water tanker. You can see because even in peak summer our bore never dries up. ట్యాంకులు రావటం అన్నది ఈజ్ వెరీ వెరీ రేర్ థింగ్. నా స్కూల్కి ట్యాంకర్ తెప్పించిన అంటే అది ఆ రోజు బోర్ పనిచేయట్లేదు బికాజ్ ఆఫ్ ఏ ఎలక్ట్రికల్ ఆర్ ఎ మెకానికల్ రీజన్, నాట్ బికాజ్ వాటర్ లేదని కాదు. సో అంతేగాని ట్యాంకర్లు రావటం వి రేర్లీ సీ ఏ ట్యాంకర్ ఇన్ ద కాలనీ. వర్షం నీళ్ళు ఇనుకుడు గుంటలోకి పోతాయమ్మా, ఇనుకుడు గుంటలో నుంచి బోర్లోకి పోతాయి. అది ట్యాంకీలు నిండినా దీంట్లోకి వస్తాయి, అవి కూడా ఇనుకుడు గుంటలోకే పోతాయి. ఇనుకుడు గుంటలో నుంచి ట్యాంకీలోకి పోతాయి. ఇది ఫిల్టర్ అవుతుందమ్మా. వర్షం నీళ్ళు ఫిల్టర్ అయ్యి వర్షం నీళ్ళు ట్యాంకీ మంచినీళ్ళు ట్యాంకీలోకి పోతాయి. వేస్ట్ నీళ్ళు కొంచెం బయటికి పోతాయి, ఇనుకుడు గుంటలోకి పోతాయి. వేస్ట్ నీళ్ళు ఒక సుక్క కూడా బయటికి పోవు. వర్షం మంచి వర్షం అయితే ట్యాంకీలు నిండిపోద్ది. ఈ ట్యాంకీల నుంచి పైకి దాల్తా. దాదాపు 40% వరకు భూగర్భ జలాలపై ఆధారపడే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇంకుడు గుంత కాన్సెప్ట్ మంచిదే అయినా అది అన్ని రకాల నేలలకు సరిపోదని, మూసీ తీర ప్రాంతాల్లో బంకమట్టితో కూడిన నేలలుంటాయి. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో రాతితో కూడిన నేలలుంటాయి. కాబట్టి నేల స్వభావాన్ని బట్టి ఇంకుడు గుంత ఉపయోగపడుతుంది. దీనికి బదులుగా మేడ మీద పడ్డ నీటిని వినియోగించుకోవడం సత్ఫలితాలనిస్తుందంటున్నారు నిపుణులు. 30 ఏళ్ల నుండి ఇక్రిసాట్ ఈ విధానాన్ని అవలంబిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తుందంటున్నారు. నీటిని ఏ విధంగా ఒడిసిపట్టుకోవాలా, భూగర్భ జలాల్ని పెంపొందించుకోవాలా అని అన్నప్పుడు ఇంకుడు గుంత అని మొదలెట్టినారు. ఈ ఇంకుడు గుంత ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడ జరిగినాయి? ఢిల్లీ చుట్టూ ఉన్న అల్యూవియం అంటే నది ఇసుక భాగాల్లో ఇది జరిగింది. ఇసుకలో ఎట్లను నీళ్ళు సర్రన అవుతాయి లోపలికి. అవును, హైదరాబాద్కి వచ్చేటప్పటికి మూసీ నది ఒడ్డున నల్లరేగడి నేల, పోవులో నీళ్ళు, జూబ్లీ హిల్స్ హార్డ్ రాక్, మాధాపూర్ సెమీ మిక్స్డ్. ఎక్కడ ఇంకుడు గుంత తవ్వాలా, ఎక్కడ తవ్వద్దు అన్న మ్యాప్ చేయాలని ఐ గేవ్ ఏ రిపోర్ట్ ఇన్ 1999. వచ్చిందా? ఇప్పుడు కూడా అంటారు ఇంకుడు గుంత దవ్వు, ఇంకుడు గుంత దవ్వు అని. అంటే జూబ్లీ హిల్స్ వాడు ఇంకుడు గుంత దవ్వితే వానికి నీళ్ళు వెళ్ళిపోతున్నాయా? ఇంకుడు గుంత ఎంత తీసుకుంటుంది? దీనిది కూడా అదే పీరియడ్లో గవర్నమెంట్ అడిగితేనే టెస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకుడు గుంత అన్నది ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. కేవలం ఒక 6 క్యూబిక్ ఫీట్ తవ్వేయడం వల్ల కాదు. ఎందుకంటే మట్టి కానీ బట్ట కానీ ఒకసారి నీటితో సాచురేట్ అయితే ఇంక పీల్చుకోదు. సో అదే దానికి వర్తిస్తుంది. ఈ హైదరాబాద్ నగరమే కానీ అసలు వాటర్ హార్వెస్టింగ్ అన్నది 2 పద్ధతులు. ఒకటి గ్రౌండ్ వాటర్కి తీసుకెళ్ళడానికి, గ్రౌండ్ వాటర్కి తీసుకెళ్ళడానికి మళ్ళీ రకరకాల పద్ధతులు ఆ ఏరియా ఇది సబ్సాయిల్ని బట్టి. రెండోది ఏమున్నది అని అంటే డైరెక్ట్గా ఫిల్టర్ చేసి మనం మన సంపుల్ని నింపుతాం. ఈరోజు ఇక్రిసాట్ 1 బిలియన్ లీటర్స్ ఇట్ కన్జర్వ్స్ త్రూ రెయిన్ వాటర్ హార్వెస్ట్ అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ 30 years బ్యాక్. ఇప్పుడు కాదు అది చేసింది ఇక్రిసాట్. డాక్టర్ ఎంఎం శర్మ హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ దాట్. కొన్ని కోట్లల్లో వాళ్ళు డబ్బుని ఆదా చేసుకోగలిగారు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో నీటి సమస్య వచ్చినప్పుడు చర్యలకు బదులు ముందు నుండే ఓ ప్రణాళికతో ఉంటే రాబోయే రోజుల్లో సమస్యల నుండి కొంతైనా తప్పించుకోగలం. దీనికి కావాల్సిందల్లా ప్రభుత్వ నిర్ణయాలకు తోడు ప్రజల స్పందన కూడా. అది చాలా విషయాల్లో కొరవడుతుంది. దీనికి నిదర్శనమే ఇంకుడు గుంతలు కట్టుకుంటేనే ఇంటి పర్మిషన్ ఇస్తామంటూ రాష్ట్రం
ప్రతి గేటెడ్ కమ్యూనిటీ తమ వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ చేసి పునర్వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యాక్టులను తెచ్చినా అమలు తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఎప్పుడైతే వాననీటిని ఒడిసి పట్టుకుంటూ వ్యర్థ జలాలని శుద్ధి చేసి వినియోగించుకుంటే అసలు నీటి సమస్య అన్నదే ఉత్పన్నం కాదనేది వాస్తవం. ప్రతి గేటెడ్ కమ్యూనిటీ కూడా లేకపోతే ఏదైనా వెంచర్ చేసినా కూడా రిజిస్టర్ చేసుకోవాలి. దాంట్లో ఒక మేజర్ నామ్ ఏంటంటే బేసిక్గా ఆ కమ్యూనిటీలో వాడిన వాటర్ని ట్రీట్ చేసి మళ్ళీ వాడుకోవాలి. అలాగే కంపల్సరీగా 100% రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి. ప్రతి గేటెడ్ కమ్యూనిటీ, హై రైజ్ కమ్యూనిటీ, దే హ్యావ్ అన్ ఎస్టీపీ, దే ఆర్ ట్రీటింగ్ వాటర్. ట్రీటెడ్ వాటర్ ఏం చేస్తున్నారు అంటే నేను గార్డెనింగ్కి వేసుకుంటున్నా. లెక్కున్నదా వాడు గార్డెన్కి ఎంత పోతున్నాడు ఏం కథ అన్నది. A family of 5 members, they use almost 200 liters per day flushing the toilet. నువ్వు ఫ్లష్ కొట్టంగానే 10 లీటర్స్ వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు ట్రీటెడ్ వాటర్ని డబుల్ ప్లమ్ లైన్ సిస్టమ్ కింద ఫ్లషింగ్కి ఎందుకు వాడద్దు మనం? సేవ్ వాటర్ అంటే ఏరేటర్లు పెట్టుడే కాదు, ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్లో బిల్డింగ్ కోడ్లో రావాలా. ఏ బిల్డింగ్కి అయితే డబుల్ ప్లమ్ లైన్ లేదు అని అంటే ఆ బిల్డింగ్ ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వద్దు. నేనైతే 1-2 బిల్డింగ్స్కే డబుల్ ప్లమ్ లైన్ ఉంది అనుకుంటాను నేను, ఇక మిగతా ఇంకెక్కడా లేదు. Ensure that those apartments have functional soak pits. Water should go in the profile. If you are depositing anything in your mother's bank, mother does not eat up anything, mother gives you back. So deposit there, you will get it back. If you don't deposit anything, then don't cry. Chief Minister cannot mix oxygen and hydrogen and create water for you. That's impossible. It won't happen. That's the message. Be careful with water. జల సంరక్షణ విషయంలో సమగ్రమైన విధానాలను అవలంబిస్తేనే రాబోయే రోజుల్లో ఉపద్రవాన్ని ఎదుర్కోగలమంటున్నారు నిపుణులు. ఇందుకుగాను మహానగరంలో ఉన్న అన్ని జలవనరులను నగర ప్రణాళికలో భాగం చేయాలని, అప్పుడే వాటిని సంరక్షించుకోగలం, వాటి ద్వారా సమాజానికి కూడా ఉపయోగం జరుగుతుందంటున్నారు. ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది హైదరాబాద్. మనం ఆలోచన చేయకపోతే భావితరాలకి చాలా పెద్ద నష్టం కలిగించిన వాళ్ళము. వాటర్ ప్రాబ్లంలో మొట్టమొదటగా నీటిని నగర ప్రణాళికలతోటి జోడించండి. అది చెరువు కావచ్చు, కుంట కావచ్చు, కాలువ కావచ్చు, నది కావచ్చు. రెండోది, వివిధ రూపాలలో ఉన్న నీటిని వీటి సంబంధాన్ని గుర్తించండి. చెరువులో ఉంటే బాయిల్లో నిండినాయని, అవునా? చెరువు బాగా నిండుతున్నది అంటే వరదను తగ్గిస్తున్నది అన్నది. సో ఈ లింకేజెస్ తోటి వాటర్ మనం నగర ప్రణాళికలోకి తీసుకోవాలి. అది తీసుకెళ్ళకపోతే ఎందుకంటే ప్రభుత్వాలు ఎందుకు, ఆఫీసర్లు ఎందుకు, ఇంత చట్ట ఎందుకు, వేస్ట్ఫుల్. నిన్నటికి మొన్న కోంపల్లిలో వాడు విల్లాలు కట్టిండు అని అన్నారు. ఎవడు పోతున్నాడు, ఎవడు చూస్తున్నాడు, ఏం లేదు. అన్నిటికన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అని అంటే నగరంలో ఉన్న చెరువులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటాయి. అసలు ఇరిగేషనే లేని చోట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండర్ ఏమిటి? అర్బన్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ తెరవండి. మొత్తం అర్బన్ వాటర్ మేనేజ్మెంట్ రివ్యూ జరగాల. ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలా. దాని తర్వాత దీన్ని సిటీ ప్లానింగ్లో కలుపుకోవాలి. నీటిని పొదుపు చేయడం లేదు, వాన నీటిని సంరక్షించుకోవడం లేదు, వ్యర్థ జలాలని పునర్వినియోగించుకోవడం లేదు. అన్నిటికీ మించి జలవనరులకు సంబంధించి ఓ సమగ్ర విధానం లేదు. ఫలితమే ప్రతి ఏటా వానాకాలంలో ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన సంపదని మురుగునీటి పాలు చేసి ఎండాకాలంలో అవస్థలు పడుతున్నాం. పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్ తరాలకు ఏం భరోసా ఇస్తాం? వట్టిపోతున్న చెరువులు, బీటలు వారిన కుంటలు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాయి. మాకీ పరిస్థితి వచ్చినందువల్లే మీకీ దుస్థితి అని. మేము రేపుంటామో లేదా ఆక్రమణలకు గురవుతామో, కానీ మీరు మునుగుడు మాత్రం ఖాయమని. మమ్ములను రక్షించుకుంటేనే మీకు, మీ నగరానికి భవిష్యత్ ఉంటుందని.
రోజు రోజుకు విస్తరిస్తూ ముత్యాల నగరం విశ్వనగరంగా మారుతున్నప్పటికీ నీటి ఎద్దడి విషయంలో బెంగళూరు బాటలో చేరుతుంది హైదరాబాద్. శతాబ్దాల క్రితం నాటి పాలకులు ఎంతో ముందు చూపుతో నిర్మించిన చెరువులను కాపాడుకోలేక, వాన నీటిని ఒడిసి పట్టుకోలేక భూగర్భ జలాలని పాతాళానికి దిగజార్చుకుంటున్నాం. కూర్చున్న కొమ్మనే కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇకనైనా ఈ ధోరణి మారాలి. జల సంరక్షణ అన్నది ప్రభుత్వ బాధ్యతే కాదు, ప్రజలందరిది అని గుర్తెరిగినప్పుడే ఈ ముప్పు తొలగిపోతుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, హైదరాబాద్.